అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. అందులో ఏ విధమైన వక్రత్వాన్ని ఉంచలేదు. అది సూటిగా, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే గ్రంథం. దాని ద్వారా అతను దేవుని కఠిన శిక్షను గురించి ప్రజలను హెచ్చరించాలని, విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి మంచి ప్రతిఫలం లభిస్తుంది అనే శుభవార్తను, అందులోనే వారు కలకాలం ఉంటారు అనే శుభవార్తను అందజేయాలని, అల్లాహ్ ఎవరినో కుమారుడుగా వరించాడు అని పలికే ప్రజలను భయపెట్టాలని. ఈ విషయానికి గురించి వారికి గాని, వారి తాతముత్తాతలకు గాని ఏ జ్ఞానమూ లేదు. వారి నోట వెలువడే ఈ మాట అత్యంత దారుణమైనది. వారు కేవలం అబద్ధాన్ని మాత్రమే వాగుతున్నారు. అయితే ప్రవక్త, ఒకవేళ వారు ఈ ఉపదేశాన్ని విశ్వసించకపోతే, బహుశా నీవు వారి కోసం దనుకిస్తూ నీ ప్రాణాన్నే కోల్పోతావేమో. నిజానికి, ప్రజలలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించాలని, భూమిపై ఉన్న వస్తు సామగ్రినంతటినీ మేము భూమికి అలంకారంగా చేశాము. చివరకు మేము దీనినంతటినీ చదునైన మైదానంగా చేసివేయనున్నాము. గుహవారు, శిలాఫలకం వారు మా సూచనలలో ఒక అద్భుతమైన సూచన అని మీరు భావిస్తున్నారా? ఆ గుహలో ఆశ్రయం పొందిన ఆ యువకులు, ప్రభూ, నీ ప్రత్యేక కారుణ్యాన్ని మాకు ప్రసాదించు, మా వ్యవహారాన్ని చక్కబెట్టు అని వేడుకున్నారు. అప్పుడు మేము వారిని అదే గుహలో జోకొట్టి ఏళ్లతరబడి గాఢనిద్రలో ఉంచాము. తరువాత మేము వారిని మేల్కొలిపాము. ఆ రెండు వర్గాలలో ఏ వర్గం వారు తాము గుహలో ఉన్న కాలాన్ని ఖచ్చితంగా లెక్కకడతారో పరీక్షిద్దామని. మేము వారి అసలు గాథను నీకు వినిపిస్తున్నాము. వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు. మేము వారికి సన్మార్గంపై నడవటంలో అభివృద్ధిని ప్రసాదించాము. వారు లేచి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము. ఆకాశాలకు, భూమికి ప్రభువైనవాడే మా ప్రభువు. మేము ఆయనను త్రోసిరాజని మరొకణ్ణి దేవుడుగా చేసుకుని వేడుకోము. ఒకవేళ మేము అలా చేస్తే, పూర్తిగా అనుచితమైన దానిని చేసిన వారమవుతాము. తరువాత వారు పరస్పరం ఇలా అనుకున్నారు, మన జాతివారైన వీరు విశ్వప్రభువును కాదని ఇతర దైవాలను సృష్టించుకున్నారు. ఈ దైవాలు ఆరాధ్యులని స్పష్టమైన ప్రమాణాన్ని దేన్నైనా ఈ ప్రజలు ఎందుకు తీసుకురారు? అల్లాహ్ విషయంలో అభూత కల్పనకు పాల్పడే వాడిని మించిన దుర్మార్గుడెవడు? ఇప్పుడు మీరు వారితోనూ, అల్లాహ్ను కాదని వారు ఆరాధించే దేవుళ్లతోనూ సంబంధాలను త్రెంచుకున్నారు. కనుక, ఇక పదండి, ఫలానా గుహలో ప్రవేశించి ఆశ్రయం పొందండి. మీ ప్రభువు మీపై తన కారుణ్య ఛాయను విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సకల సామగ్రిని సమకూరుస్తాడు. వారిని నీవు గుహలో చూసినప్పుడు, సూర్యుడు ఉదయించేటప్పుడు, వారి గుహను తాకకుండా కుడి ప్రక్కగా పైకిపోయినట్లును, అస్తమించేటప్పుడు వారికి దూరంగా ఎడమ ప్రక్కగా దిగిపోయినట్లును నీకు గోచరిస్తుంది. వారేమో గుహలోపల ఒక సువిశాలమైన స్థలంలో పడి ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనలలో ఒక సూచన. అల్లాహ్ సన్మార్గం చూపినవాడే అసలు సన్మార్గం పొందేవాడు. అల్లాహ్ మార్గం తప్పించేవాడికి మార్గం చూపి, సంరక్షించేవాణ్ణి నీవు పొందలేవు. వారిని నీవు చూచి, వారు మేల్కొనే ఉన్నారని అనుకుంటావు. వాస్తవానికి వారు నిద్రపోతున్నారు. మేము వారిని కుడిప్రక్కకు, ఎడమ ప్రక్కకు దొరిలేలా మరలిపడుకునేలా చేసేవారము. వారి కుక్క గుహ ముఖ ద్వారం వద్ద ముందు కాళ్లను చాచి కూర్చుండి ఉండేది. ఒకవేళ నీవు వారిని తొంగి చూస్తే, వెనక్కి తిరిగి పారిపోతావు. ఆ దృశ్యాన్ని చూసిన కారణంగా నీవు భయకంపితుడవు అవుతావు. మేము ఇదే అద్భుత మహిమ ద్వారా వారిని మేల్కొలిపి కూర్చోబెట్టాము. వారు పరస్పరం ప్రశ్నించుకోవాలని వారిలో ఒకడు, మనం ఈ స్థితిలో ఎంతకాలం ఉన్నాము అని అడిగాడు. మిగతావారు, బహుశా ఒక రోజంతానో లేక దానికంటే కొంచెం తక్కువగానో ఉండి ఉంటాము అని అన్నారు. మళ్ళీ ఇలా అన్నారు వారంతా, అల్లాహే బాగా ఎరుగును మనం ఈ స్థితిలో ఎంతకాలం గడిపామో. సరే, ఇక ఈ వెండి నాణాన్ని ఇచ్చి మనలో ఎవరినైనా నగరానికి పంపుదాము. అతడు మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని, తినటానికేదైనా తీసుకువస్తాడు. అతడు కాస్త తెలివిగా వ్యవహరించాలి.
మనం ఇక్కడున్నామని ఎవరికైనా తెలిసే విధంగా అతడు ప్రవర్తించకూడదు. ఒకవేళ వారు మనల్ని పట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు. లేదా బలవంతంగా మనల్ని తమ సంఘంలో మళ్ళీ కలుపుకుంటారు. అలా జరిగితే మనం ఎన్నటికీ సాఫల్యం పొందలేము. ఈ విధంగా మేము నగరవాసులకు వారి ఉనికిని గురించి తెలియజేశాము. అల్లాహ్ చేసిన వాగ్దానం సత్యమైనదని, ప్రళయ సమయం నిస్సందేహంగా వచ్చి తీరుతుందని ప్రజలు తెలుసుకోవాలని, అప్పుడు వారు అసలు ఆలోచించవలసినది పై విషయానికి గురించి. కాని ప్రజలు వారి గుహవాసుల తో ఎలా వ్యవహరించాలి అనే విషయానికి గురించి పరస్పరం వాదులాడుకుంటున్నారు. కొందరు వారి మీద ఒక గోడ కట్టండి, వారి ప్రభువుకే వారి వ్యవహారం గురించి బాగా తెలుసు అని అన్నారు. కాని ఈ వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు, మేము వారి మీద ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మిస్తాము అని అన్నారు. కొంతమంది, వారు ముగ్గురు, నాలుగోది వారి కుక్క అని అంటారు. మరికొందరు, వారు ఐదుగురు, ఆరోది వారి కుక్క అని అంటారు. వారందరూ కేవలం అర్థరహితంగా వాగుతున్నారు. ఇంకా కొందరు, వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క అని కూడా అంటారు. ఇలా అను, వారు ఎందరో నా ప్రభువే బాగా ఎరుగును. కొందరికి మాత్రమే వారి నిజమైన సంఖ్య తెలుసు. కనుక స్థూలంగా తప్ప వారి సంఖ్యను గురించి ప్రజలతో వాదించకు. ఇంకా వారిని గురించి ఎవరినీ ఏమీ అడగవద్దు. చూడు, ఏ విషయాన్ని గురించియునా ఎన్నడూ నేను ఈ పనిని రేపు చేస్తాను అని అనకు. నీవు ఏమీ చేయలేవు అల్లాహ్ కోరితేనే తప్ప. ఒకవేళ మరపు వల్ల నీవు అలా అంటే, వెంటనే నీ ప్రభువును స్మరించుకుని ఇలా అను, నా ప్రభువు ఈ వ్యవహారంలో సత్యానికి అతి దగ్గరగా ఉన్న విషయానికి వైపునకు నాకు మార్గం చూపుతాడని నేను ఆశిస్తున్నాను. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. కొందరు గడువు అంచనాలో 9 సంవత్సరాలు ఇంకా ఎక్కువ పెంచారు. నీవు ఇలా చెప్పు, వారు ఆ స్థితిలో ఉన్న కాలాన్ని అల్లాహే బాగా ఎరుగును. ఆకాశాలలోనూ భూమిలోనూ గుప్తంగా ఉన్న సమస్త విషయాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఎంత అద్భుతమైనవాడు ఆ చూసేవాడు ఆ వినేవాడు. భూమి ఆకాశాలలోని సృజింపబడిన వాటిని ఆయన తప్ప ఆదుకునేవాడు మరెవ్వడూ లేడు. అంతేకాదు ఆయన తన ప్రభుత్వాధికారంలో ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు. ప్రవక్త, నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దానిని యథాతథంగా వినిపించు. ఆయన ప్రవచనాలను మార్చే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరికోసమైనా నీవు అందులో మార్పులు చేర్పులు చేసినట్లయితే ఆయనను తప్పించుకొని పారిపోయి నీవు ఏ ఆశ్రయాన్ని పొందలేవు. తమ ప్రభువు ప్రసన్నతను అర్థిస్తూ ఎవరు ఉదయం సాయంత్రం ఆయనను వేడుకుంటారో వారి సాహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్తిపరచుకో. వారి నుండి నీ దృష్టిని ఏమాత్రం మరల్చకు. నీవు ఇహలోకపు మెరుగులను కోరుకుంటావా? ఎవని మనస్సును మేము మా ధ్యానం పట్ల శ్రద్ధ లేకుండా చేశామో, ఎవడు తన వాంఛలకు అనుగుణంగా వర్తించాడో, ఎవడి పనితీరు అతివాదంపై ఆధారపడి ఉంటుందో అటువంటి వ్యక్తి పట్ల విధేయత చూపకు. స్పష్టంగా ఇలా ప్రకటించు, ఇది సత్యం మీ ప్రభువు నుండి వచ్చింది. ఇష్టమైన వారు దానిని స్వీకరించనూవచ్చు, ఇష్టం కాని వారు దానిని తిరస్కరించనూవచ్చు. మేము సత్యాన్ని తిరస్కరించే దుర్మార్గుల కొరకు ఒక అగ్నిని సిద్ధపరచి ఉంచాము. దాని జ్వాలలు వారిని చుట్టుముట్టుతాయి. అక్కడ వారు గనుక మంచినీళ్ళు అడిగితే నూనె మడ్డిలాంటి నీటితో వారిని సత్కరించటం జరుగుతుంది. అది వారి ముఖాలను మాడుస్తుంది. అది ఎంత జుగుప్సాకరమైన పానీయం! అది ఎంత నికృష్టమైన విశ్రాంతి స్థలం! ఇక విశ్వసించి సత్కార్యాలు చేసేవారి విషయం మేము నిశ్చయంగా వారి ప్రతిఫలాన్ని వృధా చేయము. వారికై నిత్య హరితవనాలు ఉన్నాయి, వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలను ధరిస్తారు, ఆకు పచ్చని సన్నని జలతారు పట్టువస్త్రాలను ధరిస్తారు, ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. అది ఎంత శ్రేష్టమైన ప్రతిఫలం! అది ఎంత మహోన్నతమైన నివాసస్థలం! ప్రవక్త, వారి ముందు ఒక ఉపమానం పేర్కొను. 2 వ్యక్తులు ఉండేవారు.
వారిలో ఒకనికి మేము 2 ద్రాక్ష తోటలు ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను పెంచాము. ఇంకా వాటి మధ్య సేద్యపు భూమిని ఉంచాము. ఆ 2 తోటలు పుష్కలంగా పండాయి. పండటంలో అవి ఎంత మాత్రమూ కొరత చూపలేదు. ఆ తోటల మధ్య ఒక కాలువను ప్రవహింపజేశాము. యజమానికి మంచి లాభాలు వచ్చాయి. ఇదంతా పొంది కూడా అతడు ఒకనాడు తన పొరుగు మిత్రునితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను నీ కంటే ఎక్కువ ధనం కలవాణ్ణి, ఎక్కువ బలవంతులైన జనం కలవాణ్ణి. తరువాత అతడు తన స్వర్గంలో ప్రవేశించాడు, తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడై ఇలా ప్రకటించాడు, ఎన్నటికైనా ఈ సంపద నశిస్తుందని నేను భావించటం లేదు. ఎప్పటికైనా ప్రళయ ఘడియ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. అయినప్పటికీ ఒకవేళ ఎప్పుడైనా నేను నా ప్రభువు సన్నిధికి మరలింపబడినట్లయితే తప్పకుండా దీనికంటే మహోజ్వలమైన స్థానాన్ని పొందుతాను. అప్పుడు అతని పొరుగువాడు మాట్లాడుతూ అతనితో ఇలా అన్నాడు, నిన్ను మట్టితోనూ తరువాత వీర్య బిందువుతోనూ పుట్టించి ఒక సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దిన ఆయనను నీవు తిరస్కరిస్తున్నావా? ఇక నా విషయానికి, నా ప్రభువైతే అల్లాహే, నేను ఎవరినీ ఆయనకు భాగస్వామిగా చేయను. నీవు నీ వనంలోకి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో నీ నోట మాషా అల్లాహ్, లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అనే మాటలు ఎందుకు రాలేదు? ఒకవేళ నీవు నన్ను సంపదలో, సంతానంలో నీ కంటే తక్కువ వాడిగా చూస్తూ ఉన్నప్పటికీ, నా ప్రభువు నీ స్వర్గం కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించటము, నీ స్వర్గం మీదకు ఆకాశం నుండి ఏదైనా ఆపదను పంపించటము, ఆ కారణంగా అది చదునైన మైదానంగా మారిపోవటము లేదా దాని నీరు భూమిలో ఇంకిపోవటము తరువాత నీవు దానిని ఏ విధంగానూ తిరిగి పొందలేకపోవటము అనేది అసంభవమేమీ కాదు. చివరకు జరిగిందేమిటంటే, అతని పంట మొత్తం ధ్వంసం అయింది. తన ద్రాక్షతోట తలక్రిందులుగా తడికలపై కూలిపోవటాన్ని చూచి అతడు తాను పెట్టిన పెట్టుబడిని గురించి చేతులు నులుముకుంటూ ఉండిపోయాడు. ఇంకా, అయ్యో, నేను నా ప్రభువునకు ఇతరులెవరినీ భాగస్థులుగా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని వాపోయాడు. అల్లాహ్కు వ్యతిరేకంగా అతనికి సహాయపడటానికి అతని వద్ద ఏ జన సమూహము లేకుండా పోయింది. అతడు స్వయంగాను ఆ ఆపదను ఎదుర్కోలేకపోయాడు. అప్పుడు తెలిసింది, ఆదుకునే శక్తి ఒక్క సత్యదేవునికే ఉందని, ఆయన ప్రసాదించే బహుమానమే ఉత్తమమైనదని, ఆయన చూపించే ఫలితమే శ్రేష్టమైనదని. ప్రవక్త, ఐహిక జీవిత వాస్తవాన్ని వారికి ఈ ఉపమానం ద్వారా బోధించు. ఈనాడు మేము ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తే నేలపై పచ్చిక బాగా దట్టంగా పెరుగుతుంది. మరునాడు అదే పచ్చిక పొట్టుగా మారిపోతుంది. దానిని గాలులు లేపుకుపోయి తిరుగుతూ ఉంటాయి. అల్లాహ్ ప్రతి దానిపై అధికారం కలవాడు. ఈ సంపద, ఈ సంతానము కేవలం ఐహిక జీవితపు తాత్కాలిక అలంకారాలు మాత్రమే. అసలు, శాశ్వతంగా ఉండిపోయే పుణ్యకార్యాలే నీ ప్రభువు దగ్గర పరిణామం రీత్యా ఉత్తమమైనవి. కాబట్టి వాటి మీదనే పెద్ద ఆశలు పెట్టుకోవచ్చు. ఆలోచించవలసినది ఆ రోజును గురించి. ఆ రోజున మేము పర్వతాలను నడిపిస్తాము. భూమి అంతా బోసిపోయినట్లుగా మీరు చూస్తారు. ఆదిమానవులలో, అంత్య మానవులలో ఒక్కరు కూడా మిగిలిపోకుండా మేము మానవులందరినీ చుట్టుముట్టి సమావేశపరుస్తాము. వారంతా నీ ప్రభువు సాన్నిధ్యంలో వరుసలు వరుసలుగా ప్రవేశపెట్టబడతారు. ఇదిగో చూడండి, మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన స్థితిలోనే మీరు మా వద్దకు వచ్చేశారు కదా. మాతో సమావేశమయ్యే కాలాన్ని దేనిని మేము మీ కొరకు నిర్ణయించనేలేదని మీరు భ్రమపడ్డారు. అప్పుడు కర్మల పత్రం వారి ముందు ఉంచబడుతుంది. ఆ సమయంలో అపరాధులు తమ జీవిత గ్రంథంలో నమోదు చేయబడిన విషయాలకు భయపడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. వారు, అయ్యో మా దౌర్భాగ్యం, ఇదేమీ గ్రంథం, మేము చేసిన చిన్న పనిగాని, పెద్ద పనిగాని ఏదీ ఈ గ్రంథంలో నమోదు చేయబడకుండా ఉండలేదే అని అంటూ ఉంటారు. వారు ఏమేమి చేశారో అదంతా తమ ముందు ప్రత్యక్షం కావటాన్ని చూస్తారు. నీ ప్రభువు ఎవరికీ ఏమాత్రమూ అన్యాయం చేయడు. ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆదంకు సజ్దా చేయమని మేము దైవదూతలతో అన్నప్పుడు వారు అతనికి సజ్దా చేశారు, కాని ఇబ్లీస్ చేయలేదు. అతడు జిన్నాతులలోనివాడు.
కనుకనే తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించటానికి ఒడిగట్టాడు. మీరు నన్ను కాదని వాడి సంతతి మీకు శత్రువులైనప్పటికీ, మీరు వారిని మీకు సంరక్షకులుగా చేసుకుంటారా? ఈ దుర్మార్గులెంత చెడ్డ ప్రత్యామ్నాయాన్ని వరిస్తున్నారు. నేను ఆకాశాన్ని, భూమిని సృష్టించేటప్పుడు వారిని ఆహ్వానించలేదు. స్వయంగా వారిని సృష్టించేటప్పుడు సైతం వారిని నాకు భాగస్వాములుగా చేసుకోలేదు. మార్గం తప్పించే వారిని సహాయకులుగా చేసుకోవటం నా పని కాదు. వారి ప్రభువు వారితో ఇలా అనే రోజున వారు ఏమి చేస్తారు? ఇప్పుడు పిలవండి, మీరు నాకు భాగస్వాములని మీరు భావిస్తున్న ఆ శక్తులను. అప్పుడు వారు వారిని పిలుస్తారు, కాని వారు వారి సహాయానికై రారు. మేము వారికి ఒకే వినాశగుండాన్ని ఏర్పాటు చేస్తాము. అపరాధులందరూ ఆ రోజున అగ్నిని చూస్తారు. ఇక తాము అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు. దాని నుండి తప్పించుకోవటానికి వారు ఏ ఆశ్రయాన్ని పొందలేరు. మేము ఈ ఖురానులో ప్రజలకు పలు విధాలుగా హితవు గరపాము. కాని మానవుడు పరమ జగడాలమారి, వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు దానిని స్వీకరించకుండా, తమ ప్రభువు సన్నిధానంలో క్షమాభిక్షను కోరకుండా, అసలు వారిని ఏ విషయానికి వారించింది? ఆ విషయానికి ఇది తప్ప మరొకటేమీ కాదు. పూర్వపు జాతుల విషయంలో జరిగినదే తమ విషయంలో కూడా జరగాలని వారు నిరీక్షిస్తున్నారు. లేదా శిక్ష తమ ముందుకు వస్తూ ఉండగా చూడాలని వారు కోరుకుంటున్నారు. మేము ప్రవక్తలను, శుభవార్తను అందజేసేందుకు, హెచ్చరికను చేసేందుకు తప్ప మరే ఉద్దేశ్యంతోనూ పంపము. కాని అవిశ్వాసులు అసత్యవాదపు ఆయుధాలతో సత్యాన్ని ఖండిరచటానికి ప్రయత్నం చేస్తారు. వారు నా వాక్యాలను, వారికి చేయబడిన హెచ్చరికలను హాస్యంగా తీసుకున్నారు. ఇక తన ప్రభువు వాక్యాలను అతనికి వినిపించి హితోపదేశం చేయగా, వాటికి విముఖుడై, తనకు తానే చేతులారా చేసుకున్న దాని యొక్క దుష్పరిణామాన్ని మరచిపోయే వ్యక్తి కంటే దుర్మార్గుడెవడు? ఈ వైఖరిని అవలంబించిన వారి హృదయాలకు మేము గలీబులు తొడిగాము. అవి వారిని ఖురానును అర్థం చేసుకోనీయవు. వారి చెవులకు మేము చెవుడు కలిగించాము. నీవు వారిని సన్మార్గం వైపునకు ఎంత పిలిచినా, వారు ఈ స్థితిలో ఎన్నటికీ సన్మార్గాన్ని పొందలేరు. నీ ప్రభువు ఎంతో మన్నించేవాడు, కరుణించేవాడును. వారి చేష్టలకు ఆయన వారిని పట్టుకోదలిస్తే తొందరగానే శిక్షను పంపి ఉండేవాడు. కాని వారి శిక్ష కోసం ఒక సమయం నిర్ణయించబడి ఉన్నది. దాని నుండి తప్పించుకుని పారిపోయే ఏ మార్గాన్ని వారు పొందలేరు. శిక్షకు గురి అయిన ఈ పట్టణాలు మీ ఎదుట ఉన్నాయి. వారు దుర్మార్గం చేయగా, మేము వారిని నాశనం చేశాము. వారిలోని ప్రతి ఒక్కరి వినాశానికి మేము సమయం నిర్ణయించేసి ఉంచాము. మూసాకు సంబంధించిన గాథను వారికి వినిపించు. అప్పుడు మూసా తన సేవకునితో ఇలా అన్నాడు: 2 నదుల సంగమ స్థలానికి చేరనంతవరకు నేను నా ప్రయాణాన్ని ఆపను. లేకపోతే నేను సుదీర్ఘకాలం నడుస్తూనే ఉంటాను. తరువాత వారు వాటి సంగమ ప్రదేశానికి చేరినప్పుడు తమ చేప విషయంలో అశ్రద్ధ వహించారు. అది నదిలోకి సొరంగం గుండా పోయినట్లు దూసుకుపోయింది. ముందుకు పోయిన తరువాత మూసా తన సేవకునితో ఇలా అన్నాడు: మా ఉదయపు ఆహారం తీసుకురా. ఈనాటి ప్రయాణంలో మేము బాగా అలసిపోయాము. సేవకుడు ఇలా అన్నాడు: చూశారా ఏమైందో? మనం ఆ రాయి వద్ద విశ్రాంతికై ఆగి ఉన్న సమయంలో నాకు చేప విషయమే జ్ఞాపకం లేకుండా పోయింది. శైతాను నన్ను ఏమరుపాటుకు గురిచేశాడు. నేను దాని ప్రస్తావనను మీతో చేయటం మరచిపోయాను. చేప విచిత్రమైన రీతిలో బయటపడి నదిలోకి వెళ్ళిపోయింది. మూసా, మనం అన్వేషిస్తూ వచ్చినది దీని కొరకే కదా అని అన్నాడు. కనుక వారు ఉభయులు తమ అడుగుజాడలలో వెనక్కి తిరిగి వెళ్లారు. అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుని కనుగొన్నారు. మేము అతనికి మా కారుణ్యాన్ని ప్రసాదించాము. మా తరఫు నుండి ఒక ప్రత్యేక జ్ఞానాన్ని ప్రసాదించాము. మూసా అతనితో ఇలా అన్నాడు: మీరు నేర్చుకున్న వివేకాన్ని మీరు నాకు కూడా బోధించేందుకు నేను మీ వెంట ఉండవచ్చా? అతను ఇలా అన్నాడు: మీరు నా విషయంలో సహనంతో వ్యవహరించలేరు. అసలు మీకు తెలియని విషయాన్ని గురించి సహనం చూపటం మీకు ఎలా సాధ్యం? మూసా ఇలా జవాబు పలికాడు: ఇన్షా అల్లాహ్ సంకల్పిస్తే మీరు నన్ను సహనశీలునిగా చూస్తారు.
ఏ వ్యవహారంలోనూ నేను మీకు అవిధేయత చూపను. అతను ఇలా అన్నాడు, మంచిది, ఒకవేళ మీరు నాతో రాదలిస్తే స్వయంగా నేను మీతో ప్రస్తావించే వరకు నన్ను ఏ విషయమూ అడగకండి. అప్పుడు వారు ఉభయులు బయల్దేరారు. చివరకు వారు ఒక పడవ ఎక్కినప్పుడు ఆ వ్యక్తి పడవకు రంధ్రం చేశాడు. మూసా అప్పుడు ఇలా అన్నాడు, పడవలో ఉన్న వారందరినీ ముంచటానికా మీరు దానికి రంధ్రం చేశారు? మీరు చేసినది దారుణమైన పనే. అతను ఇలా పలికాడు, మీరు నా పట్ల సహనం చూపలేరని నేను మీకు చెప్పలేదా? మూసా ఇలా అన్నాడు, మరచిపోయి చేసిన దానికి నన్ను తప్పు పట్టకండి, నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి. తరువాత వారు ప్రయాణం సాగించారు. చివరకు వారిని ఒక బాలుడు కలిశాడు, ఆ వ్యక్తి అతనిని చంపివేశాడు. మూసా ఇలా అన్నాడు, మీరు ఒక అమాయకుని ప్రాణాన్ని తీశారు. వాస్తవానికి అతడు ఎవరినీ హత్య చేయలేదు కదా. మీరు చేసిన పని చాలా చెడ్డది. అతను ఇలా అన్నాడు, మీరు నాతో సహనంగా ఉండలేరని నేను మీకు చెప్పలేదా? మూసా ఇలా పలికాడు, దీని తరువాత ఒకవేళ నేను మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు నన్ను మీ వెంట ఉండనీయకండి. ఇదిగో, ఇప్పుడు మీకు నా వైపు నుండి సాకు దొరికిపోయింది. తరువాత వారు ముందుకు సాగిపోయారు. చివరకు ఒక పట్టణానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలను అన్నం పెట్టమని అభ్యర్థించారు. కాని వారు వీరిద్దరికీ ఆతిథ్యమియ్యటానికి తిరస్కరించారు. అక్కడ వారు కూలిపోనున్న ఒక గోడను చూశారు. ఆ వ్యక్తి ఆ గోడను మళ్లీ నిలబెట్టాడు. మూసా ఇలా అన్నాడు, మీకు ఇష్టమైతే ఈ శ్రమకు ప్రతిఫలం తీసుకునేవారు. ఆయన ఇలా అన్నారు, ఇక చాలు, మన సహవాసం ముగిసింది. ఇక మీరు సహనం చూపలేకపోయిన ఆ విషయాల తత్వాన్ని నేను మీకు వివరిస్తాను. ఆ పడవ వృత్తాంతం ఏమిటంటే, అది నదిలో కష్టపడి పని చేసుకునే కొందరు నిరుపేదలది. నేను దానికి లోపం కల్పించాలని ఎందుకు అనుకొన్నానంటే, ప్రతి పడవను బలవంతంగా వశపరచుకునే ఒక రాజుకు చెందిన ప్రాంతం ముందు రాబోతోంది. ఇక ఆ బాలుని విషయమతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన తలబిరుసుతనం వల్ల, తన అవిశ్వాసం వల్ల వారిని వేధిస్తాడనే భయం మాకు కలిగింది. ఈ కారణం వల్ల మేము కోరుకున్నదేమిటంటే, వారి ప్రభువు అతనికి మారుగా, నడవడికలో అతనికంటే మంచివాడును, రక్త సంబంధీకులను ఎక్కువగా కనికరిస్తాడని ఆశించదగిన వాడును అయిన మరొక బిడ్డను వారికి ఇవ్వాలని. ఇక గోడ విషయానికి ఏమిటంటే, అది ఈ పట్టణంలోనే నివసిస్తున్న ఇద్దరు అనాథ బాలురిది. ఆ గోడ క్రింద ఈ బాలుర కోసం ఒక నిధి పాతిపెట్టబడి ఉన్నది. వారి తండ్రి చాలా మంచివాడు. అందుకని ఈ ఇద్దరు బాలురు యుక్తవయస్కులైన పిమ్మట తమ నిధిని తాము తీసుకోవాలని నీ ప్రభువు సంకల్పించాడు. ఇదంతా నీ ప్రభువు కారుణ్యం మూలంగా నేను చేశాను. నా అంతట నేను చేయలేదు. నీవు సహనం చూపలేని విషయాల వాస్తవికత ఇది. ప్రవక్త, ఈ ప్రజలు నిన్ను జుల్కర్నైన్ను గురించి అడుగుతున్నారు. వారితో, నేను అతనిని గురించి మీకు కొంచెం వినిపిస్తాను అని అను. మేము అతనికి ధరణిలో అధికారాన్ని ప్రసాదించాము. అతనికి అన్ని రకాల సాధనాలను, వనరులను ఇచ్చాము. అతను మొదట పశ్చిమ దిశకు దండయాత్ర చేయటానికి సన్నాహాలు చేశాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే హద్దుకు చేరినప్పుడు నల్లని నీటిలో సూర్యుడు మునుగుతూ ఉండగా అతను చూశాడు. అక్కడ అతనికి ఒక జాతి ప్రజలు కనిపించారు. అప్పుడు మేము ఇలా అన్నాము, జుల్కర్నైన్, ఆ జాతి ప్రజలను శిక్షించటానికి గాని, వారి పట్ల ఉదార వైఖరిని అవలంబించటానికి గాని నీకు అధికారం ఉన్నది. అతను ఇలా అన్నాడు, వారిలో దౌర్జన్యం చేసేవాడిని మేము శిక్షిస్తాము. ఆపై అతడు తన ప్రభువు వైపునకు మరలింపబడతాడు. అప్పుడు ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు. వారిలో విశ్వసించిన వాడికి, సత్కార్యాలు చేసేవాడికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. అంతేకాదు, మేము అతడికి తేలికపాటి ఆజ్ఞలను ఇస్తాము. తరువాత అతను మరొక దండయాత్ర కోసం సన్నాహాలు చేశాడు. చివరకు అతను సూర్యుడు ఉదయించే హద్దు వరకు పోయాడు. అక్కడ అతను ఒక జాతిపై సూర్యుడు ఉదయించటం చూశాడు. దాని కోసం మేము ఎండ నుండి రక్షణ పొందే ఏర్పాటు ఏదీ చేయలేదు. ఇది వారి స్థితి. జుల్కర్నైన్ వద్ద ఉన్నది ఏమిటో మాకు తెలుసు. తరువాత అతను మరొక దండయాత్రకు
సన్నాహాలు చేశాడు. చివరకు అతను 2 పర్వతాల మధ్యకు చేరినప్పుడు అక్కడ అతనికి ఒక జాతి కనిపించింది. ఆ జాతి ఏ విషయాన్నైనా అతి కష్టం మీదగాని అర్థం చేసుకోలేదు. వారు ఇలా అన్నారు, జుల్కర్నైన్, యాజూజ్, మాజూజ్లు ఈ భూభాగంలో కల్లోలాన్ని వ్యాపింపజేస్తున్నారు. కనుక నీవు మాకు వారికి మధ్య అడ్డంగా ఒక గోడను నిర్మించు. అందుకు మేము నీకు ఏదైనా సుంకం చెల్లించాలా? అప్పుడు అతను ఇలా అన్నాడు, నా ప్రభువు నాకు ఇచ్చినదే నాకు చాలు. మీరు మటుకు శ్రమ ద్వారా నాకు సహాయపడండి. నేను మీకు, వారికి మధ్య అడ్డంగా గోడ కడతాను. నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి. చివరకు ఆ 2 పర్వతాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని అతను పూడ్చివేసి, ప్రజలతో, ఇక మంటలు రగిలించండి అని అన్నాడు. తరువాత ఆ ఇనుప గోడను పూర్తిగా నిప్పుమాదిరిగా ఎర్రగా చేసి అతను, ఇక కరిగిన రాగిని తీసుకురండి, దీనిపై కుమ్మరిస్తాను అని అన్నాడు. ఈ గోడ ఎటువంటిదంటే, యాజూజ్, మాజూజులు దానిపైకి ఎక్కిరానూలేరు. దానికి కన్నం వేయటం వారికి ఇంకా కష్టతరం. జుల్కర్నైన్ ఇలా అన్నాడు, ఇది నా ప్రభువు కరోనా. కాని నా ప్రభువు యొక్క వాగ్దాన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన దానిని నేలమట్టం చేస్తాడు. నా ప్రభువు వాగ్దానం నిజమైనది. ఆ రోజున మేము ప్రజలను వదిలిపెడతాము. వారు సముద్రపు అలలు మాదిరిగా ఒకరితో ఒకరు అల్లకల్లోలంగా కలిసిపోతారు. బాకా ఊదబడుతుంది. మేము మానవులను అందరినీ ఒకేసారి సమావేశపరుస్తాము. ఆ రోజున మేము నరకాన్ని అవిశ్వాసుల ముందుకు తీసుకువస్తాము. వారు మా హితోపదేశం పట్ల గుడ్డివారైపోయారు. అసలు దానిని వినటానికి ఏమాత్రం సిద్ధపడలేదు. అయితే ఈ తిరస్కారులు నన్ను కాదని నా దాసులను తమ కార్య సాధకులుగా చేసుకునే తలంపు కలిగి ఉన్నారా? అటువంటి అవిశ్వాసులకు ఆతిథ్యంగా మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. ప్రవక్త వారితో ఇలా అను, తాము చేసిన పనుల విషయంలో అందరికంటే ఎక్కువగా విఫలులయ్యేవారు ఎవరో, నష్టపోయే వారెవరో మేము మీకు తెలుపమంటారా? వారెవరంటే, ప్రాపంచిక జీవితంలో వారి ప్రయత్నాలు అన్నీ రుజుమార్గం నుండి వైదొలగి ఉంటాయి. అయినా వారు తాము చేసేదంతా సవ్యంగానే ఉందని భావిస్తారు. వారు తమ ప్రభువు వాక్యాలను నమ్మకుండా తిరస్కరించినవారు. ఆయన సాన్నిధ్యంలో హాజరు కావలసి ఉన్నదనే విషయాన్ని విశ్వసించనివారు. ఇందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. ప్రళయదినం నాడు మేము వాటికి ఏమాత్రము విలువనీయము. వారి ప్రతిఫలం నరకం. వారు అవిశ్వాసానికి పాల్పడినందుకు బదులుగా వారు మా వాక్యాలను, మా ప్రవక్తలను ఎగతాళి చేసిన దానికి ఫలితంగా. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు, స్వర్గపు ఉద్యానవనాలు ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడికైనా పోవాలని వారి మనస్సు ఎన్నడూ కోరదు. ప్రవక్త ఇలా ప్రకటించు, ఒకవేళ నా ప్రభువు మాటలు వ్రాయటానికి సముద్రజలమే సిరాయినా అది ఖాళీ అయిపోతుంది గాని నా ప్రభువు మాటలు మాత్రం పూర్తి కావు. అంతేకాదు, మేము మళ్ళీ ఇంతే సిరాను తెచ్చినా అది కూడా సరిపోదు. ప్రవక్త ఇలా చెప్పు, నేను కేవలం ఒక మానవుణ్ణి, మీలాంటివాణ్ణి. నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడినది. మీ దైవం కేవలం ఒకే దైవం. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు.